ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఎస్క్యూఎల్ బేసిక్స్ నుండి అడ్వాన్స్ టాపిక్స్ వరకు చూసాం కదా. టేబుల్స్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ చేయడం చూసాం. జాయిన్స్, ట్రిగ్గర్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేసి ఒక స్మాల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అండి. ప్రాజెక్ట్ ఐడియా ఏంటంటే స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. మనం ఒక సింపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. స్టూడెంట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట దాని పేరు. ఇప్పుడు ఇందులో స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ ఏంటంటే ఒక 6 ఉంటాయండి స్టెప్స్. ఆ సిక్స్ స్టెప్స్ ఫాలో చేసి మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే టేబుల్ని క్రియేట్ చేయడం అండి. ఫస్ట్ మనం టేబుల్స్ని క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ టేబుల్ అని, కోర్స్ టేబుల్ కానీ, లేకపోతే మార్క్స్ టేబుల్ ఏదైనా క్రియేట్ చేద్దాం అండి. మీరు రాస్తాను, సో మీరు ఇది లాస్ట్లో ఫైనల్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే ఓకే. ఇందులో ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ టేబుల్ ఇది క్రియేట్ చేద్దాం. లేకపోతే కోర్సెస్ టేబుల్ అంటే స్టూడెంట్స్ ఎటువంటి కోర్సెస్ తీస్తున్నారు అవన్నీ అదంతా ఒక టేబుల్గా క్రియేట్ చేయడం. లేకపోతే థర్డ్ పాయింట్ ఏంటంటే మార్క్స్ టేబుల్. ఆల్రెడీ మనం ఇది నేర్చుకున్నాం కదా. సో ఫస్ట్ మన స్టూడెంట్స్ టేబుల్ క్రియేట్ చేద్దాం అండి. ఇందులో స్టూడెంట్స్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసానండి. ఇప్పుడు ఫస్ట్ క్రియేట్ తర్వాత ఏమొస్తుంది? టేబుల్ స్టూడెంట్స్. ఓకే ఓకే. ఇప్పుడు ఐడి ఫస్ట్ కాలం ఐడి చేద్దాం అండి. ఐడి క్రియేట్ చేద్దాం. తర్వాత ఇంట్ అని పెడదాం. ఐడి డేటా టైప్ ఇంట్ అనమాట. ఇంట్ ప్రైమరీ కీ అని పెడదాం. ఓకే, ప్రైమరీ కీ. నెక్స్ట్ కాలం నేమ్ పెడదాం అండి. ఐడితో నేమ్ వస్తుంది కదా. నేమ్ డేటా టైప్ వచ్చి వార్చార్లో ఉంటుంది. వార్చార్ ఇది మన సేఫ్ సైడ్కి 50 పెట్టుకుందాం. వేరియబుల్స్ బ్రాకెట్లో 50 పెట్టామండి. ఇప్పుడు థర్డ్ ఏంటి? నేమ్ అయిపోయింది కదా. ఇప్పుడు సిటీ చేద్దాం. సిటీ వార్చార్ 50. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. చాలా సరిపోద్ది మనకి. అంటే మరీ ఎక్కువ ప్రాబ్లమ్స్ వద్దులేండి. ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, అంతే. బేసిక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఇంత సరిపోద్దండి. సో మీరు ఇంట్లో కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీ స్టార్టింగ్లో ఎర్రర్స్ వస్తాయి, చాలా వస్తాయి. అది ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయో ఒక నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు అది రాకుండా ఉండని ప్రాక్టీస్ చేయండి. అలా 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు అట్లీస్ట్ సిక్స్త్ టైం కూడా మీరు ఎటువంటి ఎర్రర్ లేకుండా ప్రాక్టీస్ కంప్లీట్ అవుతుందండి. సో చూడండి, నేను నేమ్ దగ్గర ఇన్వాలిడ్ సింటాక్స్ ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ మనం కామా ప్రింట్ చేయలేదు. అర్థమైందా? కామా కూడా మనకి సింటాక్స్ ఎర్రర్, సింటాక్స్లోనే వస్తుంది. సో ఇక్కడ కామా చేయలేదు, కామా ప్రింట్ చేయలేదు. సరిపోయింది ఇది ఇప్పుడు అంతా. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా, ఇప్పుడు కమాండ్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో అంతేనండి. టేబుల్ ఇది మెయిన్ టేబుల్. స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇక్కడ స్టోర్ అవుతాయండి. సో ఇప్పుడు స్టెప్ 2 వెళ్దాం అండి. స్టెప్ 2 ఏంటంటే డేటా ఇన్సర్ట్ చేయడం. ఇప్పుడు టేబుల్స్ ఇన్సర్ట్ చేసినాం కదా. టేబుల్ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? టేబుల్స్ క్రియేట్ అయిన తర్వాత అందులో ఉన్న డేటా మనం ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తాం. మీరు అది విజువల్గా మీరు ఆలోచించండి. ఎందుకంటే టేబుల్స్ బ్రెయిన్లోకి వచ్చేవాళ్ళు. మన టేబుల్స్ క్రియేట్ అయిన తర్వాత ఏం వస్తాయి? అందులో డేటా అనేది వస్తుంది కదా. సో ఇన్సర్ట్ ఇది మెయిన్ టేబుల్స్. సో ఇక్కడ స్టోర్ అవుతాయండి. డేటా ఇన్సర్ట్ చేద్దాం.
సో దాని సింటాక్స్ ఎలా వస్తుంది? ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ టేబుల్ కదా. వాల్యూస్. సో ఇట్ సింటాక్స్ మీరు ఒక 2-3 టైమ్స్ రాస్తే మీకు గుర్తుండిపోద్దండి, ఏం ప్రాబ్లం లేదు. ఏం రాస్తారు? ఎస్ నంబర్ అయితే 1 వస్తారు ఫస్ట్ ఏంటి, అది కూడా రాయాలండి. ఎస్ నంబర్ అనేది ఎప్పుడు రాయాలి. ఇప్పుడు రవి కదా, ఫస్ట్ రవి ఇద్దాము. ఏ ఊరు రాద్దాం? సిటీ ఏమొచ్చి వైజాగ్ ఇద్దాం. ఓకే. సేమ్ ఇదే సెకండ్ ప్రాబ్లం తీసుకోండి, ఎందుకంటే మనం కాపీ చేశాను. ఇక్కడ మనం వాల్యూస్ ఏమి ఇస్తామంటే 2 ఇస్తాము. 2 సీత ఇద్దామండి. రవి అయిపోయింది కదా, రవి అయిపోయాడు. సీత. వైజాగ్ ప్లేస్ లో ఒక హైదరాబాద్ మీ నచ్చిన సిటీ రావచ్చు. నేను హైదరాబాద్ అని రాస్తున్నాను అంతే. సో హైదరాబాద్ అని రాసింది కదా. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఇటువంటి ఎర్రర్ లేదు కదా. ఒకసారి చూస్తుండండి, ఎందుకంటే మనం ఒకసారి చూస్తుండడంలో ప్రాబ్లం లేదు కదా. ఎందుకంటే వన్స్ ఎర్రర్ వస్తే మనం మళ్ళీ టైం వేస్ట్ అనమాట. దాని బదులు ఇప్పుడే చూస్తున్నాం, ఏ ప్రాబ్లం లేదు. సో 2 rows ఎఫెక్టెడ్ అయిపోయింది. అంటే 1 row ప్లస్ 1 row కదా, 2 rows. సో అయిపోయింది, అంతేనండి. మన వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాం. డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం కదా ఇప్పటితో. ఇప్పుడు మనం మాన్యువల్గా డేటా యాడ్ చేస్తున్నాం అండి. స్టెప్ 2 అయింది. స్టెప్ 2 అండి ఇది. మీరు ఎక్కడైనా రాసుకోండి, గుర్తుంటే. స్టెప్ 3 ఏడ్ చేస్తుంటే అప్డేట్ అండ్ డిలీట్. అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం. ఇది ఎలా అంటే అప్డేట్ స్టూడెంట్స్, సెట్ సిటీ ఈక్వల్ టు చెన్నై అని పెడదాం. ఐడి 1 ప్లేస్ లో చెన్నై అని పెట్టాలండి. షిఫ్ట్ CHENNAI. సో చెన్నై అని పెట్టాం. ఎక్కడంటే వేర్ ఐడి ఈక్వల్ టు 1. చూడండి సరిపోయిందో లేదు. మీరు అసలు ఆలోచించండి. మనం ఐడి 1 ప్లేస్లో స్టూడెంట్ సిటీ ఏమొచ్చి చెన్నై అని పెడుతున్నాం అంతే. సో ఇదేనండి, సింటాక్స్ అయిపోయింది. సో 1 row ఎఫెక్టెడ్ అయిపోయింది. ఇప్పుడు అప్డేట్ చేసాం కదా, ఇప్పుడు డిలీట్ చేద్దాం అండి. డిలీట్ ఎవరిని చేద్దాం అంటే ఐడి 2లో ఉన్నవాడిని డిలీట్ చేసేద్దాం అండి. మనం డ్రాప్ అయినా యూస్ చేయొచ్చు, డిలీట్ అయినా యూస్ చేయొచ్చు అండి. నేను డిలీట్ అయినా యూస్ చేస్తున్నాను. డిలీట్ స్టూడెంట్స్, డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అండి. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ ఐడి ఈక్వల్ టు 2 కదా డిలీట్ చేద్దాం. సరే, వేర్ ఐడి ఈక్వల్ టు 2 అండి. చూసారు, 1 row ఎఫెక్టెడ్ అంటే ఆ రో అని డిలీట్ అయిపోయిందని అర్థం కదా, అంతే కదా. ఇప్పుడు రియల్ టైంలో డేటా చేంజ్ అవుతుంది కాబట్టి అప్డేట్ అండ్ డిలీట్ ఇంపార్టెంట్.
ఏంటంటే మనం అప్డేట్ చేసినా డిలీట్ చేసినా రియల్ వరల్డ్ ఏంటంటే డేటా అనేది అప్డేట్ అయినట్టే కదా. డిలీట్ అయినా మనం అప్డేట్ చేసినా డేటా అనేది అప్డేట్ అయినట్టు కదా ఓవరాల్ మనం చెప్పినప్పుడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు స్టెప్ ఫోర్ చూస్తాం. స్టెప్ 4 చేద్దాం అండి. స్టెప్ 4లో జాయిన్ యూస్ చేద్దాం అండి. జాయిన్స్ యూస్ చేయడం, మల్టిపుల్ టేబుల్స్ని కనెక్ట్ చేయడానికి జాయిన్స్ యూస్ చేస్తామండి. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే స్టూడెంట్స్ ప్లస్ మార్క్స్ కలిపి రిజల్ట్ డిస్ప్లే చేస్తామండి. ఇప్పుడు స్టెప్ 4 అంతేనండి. స్టెప్ 4లో జాయిన్స్ యూస్ చేస్తామండి. ఎట్లా రాసుకోండి మీరు. మల్టిపుల్ టేబుల్స్ని కనెక్ట్ చేయడానికి జాయిన్స్ యూస్ చేస్తాం. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే స్టూడెంట్స్ ప్లస్ మార్క్స్ ఆ రెండు కలిపి రిజల్ట్ డిస్ప్లే చేయిస్తామండి. అంతే. నెక్స్ట్ స్టెప్ 5 ఏంటంటే ట్రిగ్గర్ యూస్ చేస్తామండి. ట్రిగ్గర్ యూస్ చేయడం డేటా ఇన్సర్ట్ అయిన అప్పుడు ఆటోమేటిక్గా ప్లాట్ క్రియేట్ చేయాలి అంటే ట్రిగ్గర్ యూస్ చేస్తామండి. స్మాల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ట్రిగ్గర్ అంటే ఆటోమేటిక్ యాక్షన్ అండి. సో అంతేనండి స్టెప్ 5. స్టెప్ 6 ఏమొచ్చి ట్రాన్సిషన్ అండి. అంటే ట్రాన్సిషన్స్ ఎలా ఇస్తాం అంటే దాని సింటాక్స్ మీకు నేను చెప్పాను కదా. ట్రాన్సిషన్స్ బిగిన్ ట్రాన్సిషన్స్ సెమికోలన్ ఆ రెడ్ లైన్స్ చూడకండి, చాలాసార్లు చెప్పాను కదా. అప్డేట్ స్టూడెంట్స్ ఇప్పుడు సెట్ సిటీ ఈక్వల్ టు ఢిల్లీ. ఇక్కడ వేర్ ఐడి ఈక్వల్ టు 1. ఇక్కడ సెమికోలన్ ఇవ్వండి. తర్వాత రోల్ బ్యాక్ ఇస్తాం కదా. ఇక్కడ మళ్ళీ సెమికోలన్ ఇవ్వండి. అంతేనండి. ట్రాన్సిషన్ అంటే చేంజెస్ని కన్ఫర్మ్ చేయడం అండి. అంటే కమిట్ చేయడం లేకపోతే క్యాన్సిల్ చేయడం అంటే రోల్ బ్యాక్ చేయడం అన్నమాట. అంతే ట్రాన్సిషన్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ నేను ట్రాన్సిషన్ స్పెల్లింగ్ మార్చానండి. ఎందుకంటే ఇది కరెక్ట్. నేను ఎందుకంటే టిఆర్ఏ అండ్ సిఎస్సి ఏటీఐఓ అని టైప్ చేశాను అనమాట. అది తప్పు, ఇది కరెక్ట్ స్పెల్లింగ్ అండి. సో నోట్ చేసుకుంటా. ఇప్పుడు స్పెల్లింగ్స్ అన్ని మనం కరెక్ట్గా టైప్ చేస్తేనే అవుతుందండి. లేకపోతే మళ్ళీ మీకు ఎర్రర్స్ వస్తాయి. నాకు వచ్చినట్టు ట్రాన్సాక్షన్ టిఆర్ఏ అండ్ ఎస్సిఏటిఐఓ అని చేశాను. సో అది రాంగ్ అండి. ఎస్ తర్వాత సి రాదు, ఎస్ తర్వాత ఏ తర్వాత సి వస్తుంది. 30 అవును సరిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. సో ఇది మన రన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా ఎక్స్ప్లెనేషన్ 6 స్టెప్స్ కదా. బిగిన్ ట్రాన్సాక్షన్ ఇది 6th స్టెప్ అండి ఇది. సో 1 రో ఎఫెక్టెడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు కూడా ఒక స్మాల్ ప్రాజెక్ట్ ట్రై చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఎస్క్యూఎల్ ఈజీగా వస్తుందండి. ఏం లేదు, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సింపుల్ ప్రాజెక్ట్ ఫర్ ఎస్క్యూఎల్ అని ఏదో టైప్ చేసి ఇన్ తెలుగు అని ఏదో, మీరు లేకపోతే ఇంగ్లీష్ టాలెంట్ ఇన్ ఇంగ్లీష్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు అన్ని ప్రాజెక్ట్స్ చాలా వస్తాయండి. చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. మీరు ట్రై చేసుకోవడం, ఇంట్లో ఖాళీ ఉంటే ట్రై చేసుకోవడం బెటర్ అండి. సో అది నా గైడెన్స్.
నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు కూడా ఒక స్మాల్ ప్రాజెక్ట్ ట్రై చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఎస్క్యూఎల్ ఈజీగా వస్తుందండి. సో అంతేనండి ఇవాళ క్లాసు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.